ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దేవునికి వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేయొచ్చును. మీరు ప్రార్థన చేయండి. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. కీర్తనల గ్రంథం 146వ కీర్తన 8వ వచనం. ప్రియమైన దేవుడు స్పష్టంగా ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడుతున్న మాట. దేవుడు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. మన దేవుడు సమర్థుడు. తప్పక ఒకవేళ నువ్వు కృంగిపోయి ఎంతగానో బాధ, ఇరుకు, ఇబ్బంది చేత బాధపడుతూ ఉన్నావా, దేవుడు స్పష్టంగా ఈ ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కృంగిన వారిని తప్పక పైకి లేపుతానని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. మరి ఎప్పుడు పైకి లేపుతాడు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఈ కీర్తన మొత్తాన్ని మీరు ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా ధ్యానం చేయగలిగితే అక్కడ స్పష్టంగా ఈ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. మనుషుల మీద ఆధారపడ్డా, ఇంకొకరి మీద ఆధారపడ్డా దేవుడైతే పైకి లేవనెత్తాడు. కానీ ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో, సృష్టికర్త అయిన దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడతామో అప్పుడే ఆయన పైకి లేపుతాడని ఎంతగానో చక్కగా ఈ కీర్తనకారుడు రాసి ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఇప్పటి వరకు మనుషుల మీద ఆధారపడ్డావా, అందుకే దేవుడు నిన్ను కృంగినా కానీ పైకి లేవనెత్తలే. ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద ఆధారపడతావో అప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. మనుషుల మీద ఆధారపడినంత కాలం ఎప్పుడుకి దేవుడు సహాయం చేయడు. కానీ మనుషుల మీద ఆధారపడక దేవుడి మీద ఆధారపడితే దేవుడు తప్పక నేను పైకి లేపుతాడని ఈ వాగ్దానం ద్వారా స్పష్టంగా దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇకనైనా దేవుడి మీద ఆధారపడండి, దేవుడు తప్పక సహాయం చేస్తాడు. బైబిల్లో ఎంతోమంది భక్తులను మనం చూస్తూ ఉన్నాం. ఎవరు కూడా మనుషుల మీద ఆధారపడలే, దేవుడి మీద ఆధారపడ్డారు. ఒకవేళ మనుషుల మీద ఆధారపడినట్లయితే వారి జీవితం ఏమవుతుందో కూడా బైబిల్లో ఉదాహరణగా కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నువ్వు ఆలోచించు. దేవుడి మీద ఆధారపడు, దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. నీ బాధ, నీ ఇరుకు, ఇబ్బంది, నీ కన్నీళ్లు తుడిచే దేవుడు మన దేవుడు. కానీ నువ్వు దేవుడి మీద ఆధారపడట్లేదేమో, అందుకే దేవుడు ఉదయకాల సమయంలో నిన్ను మందలిస్తూ ఉన్నాడు. నేను లేవనెత్తడానికి సంసిద్ధంగా ఉన్నాను, కానీ మీరు నా మీద ఆధారపడట్లేదు అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇకనైనా దేవుడి మీద ఆధారపడు, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం నాయనా. నిజమేనైనా అయా, కృంగిన వారు లేవనెత్తబడాలి అంటే అయా మీ చేయి మేము పట్టుకోవాలి ప్రభువా. అయా మీ మీద మేము ఆధారపడాలి నైనా. అయా ఏ బిడ్డలైతే కృంగిపోయి ఉన్నారో, ఏ బిడ్డలైతే బాధతో, ఇరుకుతో, ఇబ్బందితో నైనా బాధపడుతూ అనుభవిస్తూ ఉన్నారో వారందరిని నైనా మీరు పైకి లేపమని ప్రతిమిలాడుతూ ఉన్నాను. అయా ఏ బిడ్డైతే నేను హృదయాన్ని మార్చుకుని ఇక మీద మేము మనుషుల మీద ఆధారపడం కానీ నీ మీదనే ఆధారపడతామని ఎవరైతే ఆలోచన చేస్తూ ఉన్నారో వారందరినీ ఉదయకాల సమయంలో పైకి లేపమని ప్రతిమిలాడుతున్నాను. అయా వారి బాధల్లోండి, ఇరుకుల్లోండి, ఇబ్బందుల్లో నుండి ప్రభువా వారికి విజయము దయచేయండి. నీ కృప కనికరము చేత నింపి బలపరిచి స్థిరపరచండి. ఈ వాగ్దానం తప్పక వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్పు కలుగు చేయమని యేసయ్య నామములో మిక్కిలి బతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని అనేకులకు చేర్చండి, అనేకులకు షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా దేవుని సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మలను పైకి లేపును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.